తక్కువ చేశారు అంటారు కానీ రాజమౌళి సారు ఒక కొత్త సినిమాని తీసిండు ఉన్న 2 సినిమాలకి వెళ్ళి. సో వెళ్తే కనుక కొన్ని ట్రిమ్ములు ఉంటాయి. ఒకటి అవంతికి పచ్చ కొట్టేసిన సాంగ్ లెవటేశారు ఒక హీరోయింది, ఇంకో హీరోయింది కృష్ణ సాంగ్ ఉంటుంది సెకండ్ పార్ట్ లో 2 లెవటేశారు. అండ్ యాక్చువల్లీ ఇంకో ఐటమ్ సాంగ్ అని అనుకుంటాం కదా అది మనోహర, అది కూడా లెవటేశారు. సో ఈ రొమాన్స్ పాటలు ఇట్లాంటి పాటలు తీసేస్తే బాహుబలి ఈజ్ ఆల్ నోన్ ఫర్ ద గ్రాండ్ స్కేల్. సో ఆ గ్రాండ్ స్కేల్ సాంగ్స్ ఏవైతే ఉంటాయో, ఆ గూస్ బంప్స్ మూమెంట్స్ కానీ ఎంట్రికల్ చేసే సీన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మాత్రం పెట్టింది అట్లనే సినిమాలో. సో నేను ఎక్కడ చూడనటువంటి సెలబ్రేషన్లు అయితే చూసిన. ఎక్కడైనా పేపర్లు ఎగరేస్తారేమో కానీ ఈసారి నేను థియేటర్లో మాత్రం బట్టలు ఎగరేయడం చూసిన. షర్ట్లు, చున్నీలు, అక్కడ ప్యాంట్లు కూడా ఎగరేస్తారు థియేటర్లో అయితే. అంటే ఆ రేంజ్ ఆఫ్ గ్రాండ్ స్కేల్ని ఎంజాయ్ చేయడానికి we have only one and only chance, that is బాహుబలి ది ఎపిక్. ఇంకోసారి సినిమా మళ్ళీ వస్తుందో తెలియదు కానీ 3 hours 45 minutes కంటెంట్ అది. 2 సినిమాలను ఒకటే రోజు ఒకటేసారి వారానికి ఒకసారి మా టీవీలో వస్తుంది అని అనుకుంటారు కానీ అట్లా కాదు. థియేటర్లో పోయి చూస్తేనే ఆ గ్రాండ్ స్కేల్ అని తెలుస్తుంది మనకి తెలుసు వై కట్టప్పకెళ్ళి బాహుబలి అని చెప్పి. ఆఖరికి ఇంటర్వెల్లో కూడా దాన్ని మనకి గుర్తు చేసిండు రాజమౌళి. ఎట్లా అంటే అది చూడగానే అనిపించేస్తుంది మనకి ఎట్లా తెలుసు కదా అని చెప్పి. అప్పుడే టైటిల్ మీద ఇట్లా పడుతుంది WKKB అని చెప్పి. అదేందో అర్థం కాదు కానీ అక్కడ రాసిండు యూ డోంట్ హ్యావ్ టు బి వెయిట్ ఫర్ అనదర్ 2 years. అంటే ఇంకా 2 ఏళ్ళు ఆగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ. కానీ సినిమా మనకు ఫస్ట్ పార్ట్ తెలుసు, సెకండ్ పార్ట్ తెలుసు, బాహుబలి ఎవరో తెలుసు, మహేంద్ర బాహుబలి తెలుసు, అన్నీ తెలుసు. కానీ అయినా కూడా మనం సినిమాకి పోతున్నాం. దట్ ఈస్ లవ్ ఫర్ బాహుబలి. సో నేను కూడా ఏం చెప్తున్నా అంటే ఇది పెద్ద స్క్రీన్ లో చూడాల్సిన సినిమా. సో నేను కూడా అందుకనే చూసి వచ్చిన. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదు, సీరియస్లీ రాదు. నేను చెప్తున్నా అని మీరు అనుకుంటున్నారు కానీ అఫ్కోర్స్ నేను చెప్తున్నా. ఇప్పుడు ఎపిక్ కాబట్టి ఈ సినిమా మనం ఆల్రెడీ చూసాం కదా. సో నాకు గుర్తున్నంత వరకు ఫస్ట్ టైం బాహుబలి ది బిగినింగ్ వచ్చినప్పుడు నేను చాలా పోరోండి, అసలు చిన్నపిల్లలు కాదు పోరోండి, ఏం తెలియదు. 2 వచ్చే టైంకి అయితే మేబీ అప్పటికి పిల్లలు కూడా పుట్టుంటారు, పెళ్ళైన వాళ్ళకైతే. నేనైతే అప్పటికి కాలేజ్. సో నేను చిన్నప్పుడు చూసినప్పుడు సో ఐఎమ్ లైక్ డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్. అంటే ఫ్యాన్ అంటే ఓకే తోపు ఉంటాడు, హైట్ ఉంటాడు, మంచిగా ఉంటాడు, పెద్ద అయినాక ఇట్లా కావాలి మనము అన్న ఫీల్ ఉంటుండే. సో సినిమా కూర్చున్నప్పుడు నేను అప్పటికి నాకు ఇంకా గుర్తు, కూర్చున్నా నడుస్తుంది ఒక ఎమోషన్, లైక్ నెక్స్ట్ ఏమవుతుంది, ఇట్లా అవుతుంది, అరే పాటలు, మంచి హీరోయిన్ వచ్చింది, అరే కదులుతుంది స్టోరీ, ఒక రకంగా ఎక్సైట్మెంట్, ఒక రకమైన ఒక ఎక్స్పీరియన్స్ అదంతా ఉండే. ఆ టైంలో బ్యాక్ టాక్ వచ్చింది నిన్న తర్వాత, బట్ అది పక్కన పెడితే నా ఎక్స్పీరియన్స్ మటుకు అట్లుండే. లైక్ ఎవ్రీథింగ్ వాజ్ న్యూ ఫర్ మీ. అండ్ ఈవెన్ లాస్ట్ వై కట్టప్పకి బాహుబలి అనే దానికి కూడా ఒక సంవత్సరం వరకు పిచ్చిలేసిపోయింది. అండ్ ఆ స్టేజ్ లో ఉన్న నాకు ఆ టైంది గుర్తుకొచ్చింది అనమాట. ఇప్పుడు సినిమా పోయే ముంగట ఈసారి సినిమా ఎట్లుండబోతుంది అంటే ఆల్రెడీ చూసిన సినిమానే కదా, మనకి ఎట్లా అనిపిస్తుంది అన్నట్టు ఉండే. చూసిందే మళ్ళీ చూసుకుంటా కూడా ఇంత మాత్రం కూడా ఎక్సైట్మెంట్ తగ్గలేదు. ఎందుకంటే దట్స్ బికాజ్ ఆఫ్ మనమే ఆడియన్స్. సినిమా చూస్తున్నంత సేపు కూడా ఒక్క కెమెరా కాదు, ఒకటే కెమెరాతో తీసిరేమో మేబీ సినిమా ఒక సీన్ తీసుకోవడానికి. నేను చూస్తున్నప్పుడు మాత్రం కొంచెం వెనకాల కూర్చున్నా, ప్రతి సీట్ నుంచి ఇట్లా ఫోన్లు ఇవ్వడారు, ప్రతి స్క్రీన్ మీద నాకు ఇట్లా కనిపిస్తుంది. అంటే ఒకటే సినిమానే నేను ఒక 100 స్క్రీన్లు ప్లస్ ఒక పెద్ద స్క్రీన్లో చూస్తున్న సినిమానే. ఆ రేంజ్ మళ్ళీ ఏడో చూస్తా నాకు తెలియదు. ఏ రిలీజ్ నేను పోయినా, కొన్ని రిలీజ్ పోయినా అనుకో, బాబు రిలీజ్లు అవి చూసినా, ఈ రేంజ్ అయితే ఎఫెక్ట్ నేను చూడలే. అండ్ ఆ ఫోన్లతో పాటు మళ్ళీ పేపర్లు ఎగరేస్తారు. ఆ పేపర్ల మధ్యలోకి వెళ్ళి సినిమా చూడాలా, ఆ ఫోన్లలో సినిమా చూడాలా, ఆ థ్రిల్ ఏదైతే ఉంటుందో. ఆ పరమేశ్వర అన్నప్పుడు బిడ్డను లేవట్టినప్పుడు అందరూ పిల్లలను కూడా లేవట్టేసారు మధ్యలో థియేటర్లో. సరే పిల్లలు లేవడితే ఓకే, ఒక మనిషిని లేవట్టేసారు, వాడే మహేంద్ర బాహుబలి అని అన్నట్టు. అంటే ఆ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్, ఆ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అనేది మాత్రము బాహుబలి ఎఫెక్ట్లో మాత్రమే నేను చూసిన. ఓ రిలీజ్, ఈ రిలీజ్ అనలేం, అదొక కొత్త సినిమా. చూసిన ఆల్రెడీ వచ్చిన సినిమానే కొత్తగా చూపించడం ఓన్లీ రాజమౌళితోనే సాధ్యమైంది. సెకండ్ పార్ట్ గురించి మాట్లాడితే ఈ బాహుబలిది కంక్లూజన్. సో మనకు తెలిసిపోయింది కట్టప్ప వై ఎందుకు చంపిండు అని చెప్పి. అండ్ ఆ సీన్ వచ్చినప్పుడు కూడా నువ్వు తప్పు చేసావు శివగామి అని ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం థియేటర్ మొత్తం మూగుడు ఊగిపోయింది. అది ఒకటే కాదు, ఏమంటారు రాజ్యము చేతిలో వచ్చినప్పుడు ఆ ఇంటర్వెల్ సీన్, బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్, ఎపిక్లో ఇంటర్వెల్ సీన్ మాత్రము అది వేరే. మీరు కూర్చున్నప్పుడు తెలుస్తుంది వై కట్టప్పకి బాహుబలి అదే ఇంటర్వెల్లో. కానీ ఆ ఇంటర్వెల్ సీన్ అప్పుడు మాత్రం కానీ ఏ మాత్రం ఎగ్జైట్మెంట్ తగ్గకుండా, ఏ మాత్రం ఆ సెలబ్రేషన్ తగ్గకుండా 2 times 3 times మేబీ 10 times అనొచ్చు. ఆఫ్టర్ 10 years అయినాక కూడా సినిమాకున్న ఆ క్రేజ్ కానీ, బాహుబలి అన్న పేరుకున్న ఆ వైబ్ కానీ ఏ మాత్రం తగ్గలే. బాహుబలి ఏ రేంజ్, లైక్ రికార్డ్స్ అని మాట్లాడుతుండే ఒకప్పుడు. బాహుబలి రిలీజ్ అయిన తర్వాత మాత్రం బాహుబలి నాన్ బాహుబలి రికార్డ్స్ అని మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఆ రేంజ్ ఆఫ్ ఇంపాక్ట్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ గ్రాండ్ స్కేల్ థియేటర్లో ఉన్నప్పుడు మాత్రమే మనం అది ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. నేను నా ఎక్స్పీరియన్స్ చేయడానికి నేను వచ్చాను, నేను చెప్పాను. కానీ మీరు మహేంద్ర బాహుబలి ఆ ఎక్స్పీరియన్స్ కోసం పోవాలంటే మాత్రం పక్కా థియేటర్ లాస్ట్ స్క్రీన్లో ఆర్ ఏదైనా ఒక స్క్రీన్లో చూడొచ్చు. అండ్ ఈ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ని మీరు అదే కనుక ఎక్స్పీరియన్స్ అయితే కనుక కామెంట్ చేయండి. మనం ఇంకా ముందు పోయే సినిమాలో ఎక్సైట్మెంట్ గురించి మాట్లాడుకుందాం.
నాకు ఎక్స్పీరియన్స్, నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తా. నాకు ఇంకా గుర్తు, చిన్నప్పుడు కాబట్టి నాకు అంత సినిమా గురించి అంత తెలియకుండా పోయినా మంచి ఇట్లా కూర్చున్నా. అదే చూస్తున్నా ఓకే కొండ ఎక్కుతున్నాడు మనోడు. ఇప్పుడు అంటే హీరోయిన్ లేదు బట్ ఇమాజిన్ చేసుకుంటున్నాడు. గూజ్ బంప్స్, ఎలిమెంట్స్, మళ్ళా మ్యూజిక్. నాకు అప్పటికి ఏం సినిమా స్టోరీ ఓకే నడుస్తుంది, క్రేజీగా నడుస్తుంది. అంటే నెక్స్ట్ ఏమవుతుంది అన్న ఆ కుతూహలత అని అంటారు కదా, అది ఉంది. అండ్ ఆ బీజిఎం వచ్చినప్పుడు ఆ షాకింగ్ అవన్నీ మాత్రం నాకు ఇంకా గుర్తు. ఎట్లా అంటే ఒక్కొక్క సీన్కి మైండ్ బ్లాక్ అయిపోతుండే. అంటే అప్పటికి సినిమా తెలియదు ఎవరు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అప్పటిది ఎట్లుంది అట్లనే ఉంది బ్రెయిన్లో నాకు ఇంకా. అండ్ ఇప్పుడు చూసినప్పుడు ఎట్లా నేను సేమ్ ఐ వాజ్ లైక్ నెక్స్ట్ ఏమైతే నాకు తెలుసు, కానీ అవే ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఫేస్ చేసిన. ఇట్లా ఆ సేమ్ బీజిఎంకి నాకు గూస్ బంప్స్ రావడం, ఆ సేమ్ ఎలివేషన్కి నేను ఎగ్జైట్ అవ్వడం. ఆ టైంలోనే ఒకటి పిల్లని లేవడతాడు ఆడ. ఇట్లా చూస్తా, ఒక దిక్కు ఫోన్లు ఉన్నాయి, ఇంకో దిక్కు ఇంకో మనిషిని లేవడుతున్నారు. ఆడ ఫోన్లలో సినిమా కనిపిస్తుంది, మళ్ళీ ఆడ డార్లింగ్ ప్రభాస్ ఉన్నాడు, మధ్యలో పేపర్లు ఎగిరేస్తున్నారు. ఆడ నాకు సినిమా సరిగా కనిపిస్తలేదు, అయినా సరే నేను సినిమా చూస్తున్నా. ఆ ఎగ్జైటెడ్ మాత్రం తగ్గుతలేదు. ఆ జనాల గోల, ఆ అరుపులు, మళ్ళీ నా మీద వచ్చి ఒక ప్యాంటు పడుతుంది, ఒక దిక్కులో షర్ట్ ఎగిరేస్తున్నాడు, సగం బట్టలు ఎప్పేసుకొని మరి సినిమాలు చూస్తున్నారు. ఎందుకంటే పేపర్లు అయిపోయినాయి, ఆడ సగం పేపర్లు గాల్లోనే ఉన్నాయి. మళ్ళీ కింద పట్టే మళ్ళీ ఎగిరేస్తున్నారు, చేతికి రాకపోతే బట్టలు ఎగిరేస్తున్నారు. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇంకేమైనా దొరుకుతుందా? ఓన్లీ ఎపిక్లోనే దొరికింది నాకైతే. ఇట్లా చేతులు పట్టుకొని కూడా కూర్చోవాల్సి వచ్చింది, ఎందుకంటే చలికట్లా కూర్చున్నా. బట్ స్టిల్ ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఆ గ్రాండ్ స్కేల్ టైపు మళ్ళీ వారం మా టీవీలో వచ్చిన సినిమానే అయినా సరే మళ్ళీ థియేటర్కి పోయినా. అంటే ఏముంటుంది అని అనుకోవచ్చు, బట్ స్టిల్ ఐ ఎంజాయ్డ్ ఇట్. ఆ గ్రాండ్ స్కేల్ని నేను అప్పుడు ఎట్లా ఎంజాయ్ చేసినానో, పార్ట్ 2 కంక్లూజన్కి ఎట్లా ఎంజాయ్ చేసినానో, ఎపిక్కి కూడా అట్లనే ఎంజాయ్ చేసిన. ఇది ఒక రిలీజ్ లెక్కనే కన్సిడర్ చేసుకొని నేను పోయినా, కానీ 2-3 ఎక్స్ట్రా సీన్స్ కూడా యాడ్ చేసి ఆ ఇంటర్వెల్ టైంలో కానీ ఎక్కడ కూడా ఐమ్ లైక్ ఇది నాకు తెలుసు అన్నట్టుగా నాకు గుర్తు రానియకుండా చేసిండు. ఎందుకంటే బాహుబలి మ్యాజిక్ అట్లాంటిది. అరే ఇప్పుడు నెక్స్ట్ ఇది అవుతుందని నాకు తెలుసు. ఇప్పుడు వస్తున్నాడు ఆ తలకాయ నరికి పడేసిండు వాడిని కొట్టుకుంది అన్నట్టుగా. ఇది నాకు తెలుసు అయిపోయింది, కానీ స్టిల్ నేను ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు ఏమంటారు గుర్రాన్ని వేసుకొని వస్తుంటాడు. అంటే ఇది ఒకటి స్పాయిలర్ అనమాట. మనోడు ఎప్పుడైతే మళ్ళీ మా ఆసుపత్రికి రిటర్న్ వస్తాడో ప్రభాస్ అన్న, ఆ టైంకి ఒక సీన్ ఒకటి యాడ్ ఉంది ఆడ. అండ్ ఆ ఎలివేషన్ కూడా మళ్ళీ కొత్తగా చూసినట్టుంది నాకు. అంటే ఎక్కడ కొంచెం ట్రిమ్ చేసి ఎక్కడ యాడ్ చేయాలో అది రాజమౌళి గారికి తెలుసు. చూసిన సినిమానే మళ్ళీ చూపిస్తున్నాడు, కాకపోతే కొత్త విధంగా చూపిస్తున్నాడు. నేను అది చూడడానికనే పోయినా. ఐఎమ్ లైక్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఒక మంది తింటే ఎట్లుంటుందో అంత మందితోనే ఆ మంది సినిమా నేను చూసినప్పుడు అంత ఎంజాయ్ చేశాను నేనైతే. సో దట్ వాజ్ మై ఎపిక్ ఫీలింగ్ ఫర్ ద బాహుబలి ఎపిక్. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్. ఈ 2 సినిమాలు నేను అప్పట్లోనే ఒక 5-6 సార్లు చూసిన. అందరం చూసినాం. టీవీలో ఎన్నిసార్లు చూసినా నాకు లెక్కలేదు, ఓటీటీలో కూడా చూసిన. చిన్నప్పుడే 2 సార్లు చూసినా, పెద్ద అయ్యే కొద్ది 10 ఏళ్ళు ఎన్నిసార్లు చూసినా లెక్కలేదు. ఆఖరికి వచ్చే ముంగడు కూడా మా అమ్మ మా టీవీలో వచ్చే వారం ఎందుకు పోతుంది సినిమా కానీ అన్నది. మీలాగానే అందరిలాగానే నాకు కూడా అనిపించింది, అరే చూసే సినిమా ఏం చూస్తాం మళ్ళీ సినిమాలా అన్నట్టు కాకుండా పోదాం డార్లింగ్ ప్రభాస్ కోసమన్నా పోదామని పోయినా. అండ్ నా అదృష్టం కొద్దీ నా సీట్ పైన దొరికింది టాప్లో. ఆడికెళ్ళి నేను చూస్తున్న సినిమా స్టార్ట్ కూడా సరిగా కాలే. వెల్కమ్ ఎట్లున్నాయి అంటే జే మహేష్మతికి ఆడికెళ్ళి స్టార్ట్ అయింది వెల్కమ్ కథం. ఆడికెళ్ళి ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయింది నాకు. చూసిన సినిమానే అంటే వేరే విధంగా వెల్కమ్ చెప్పేసరికి ఐఎమ్ లైక్ ఓకే ఇవాళ ఏదో అవుతుంది సినిమాలా గట్టిగా. ఏదో కొద్ది సీన్లు ట్రిమ్ చేసారు, పక్కన పెడితే ఏదో 2 సీన్లు యాడ్ అయినాయి. ఆ ఎక్స్ప్రెషన్ మీద పోయినాం సినిమాకి. అయితే కూర్చున్నప్పుడు ఆ స్క్రీన్ల కన్నా పెద్ద స్క్రీన్ల కన్నా ముంగట 300 ఫోన్లు, నా సీటింగ్ కెపాసిటీ అది థియేటర్లో, అన్ని ఫోన్లు కనిపిస్తున్నాయి. సినిమా ఒక 300 సార్లు ఇక్కడ కనిపిస్తుంది నాకు. ఈ ఎక్స్పీరియన్స్ నాకైతే ఏడా చూసింది అయితే లేదు. అండ్ ఇది రిలీజ్ కాదు, కొత్త సినిమా. ది ఎపిక్ అనేది ఒక కొత్త సినిమా లెక్క మనకి దాన్ని కరెక్ట్గా సెట్ చేసాడు. ఫస్ట్ సినిమా తర్వాత సెకండ్ సినిమా ప్లే చేసాడు. అయితే సినిమా చూస్తున్నంత సేపు కూడా ఆ ఎలివేషన్ అంటే నెక్స్ట్ సీన్ ఏదో మనకు తెలుసు. నేను ఎంజాయ్ చేస్తున్న సినిమా మధ్యలో కొన్ని పోరలు ఎవడుతున్నాడు మహేష్మతి మహేంద్ర బాహుబలి అన్నప్పుడు, అది కాక బీజం ఎలివేషన్ వచ్చినప్పుడు ఆ సప్పుడు కన్నా థియేటర్లో ఉన్న సప్పుడే ఎక్కువైపోయాయి. ఏముందిలే సినిమాకి పోదాం అన్నట్టుగా పోయినా, కానీ పోయి మంచి పని అయింది. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఏడో దొరకపోవు కదా. ఈ బీజిఎంను పక్కన పెడితే ఎలివేషన్ టైంలో తలకాయ నరికినప్పుడు అయితే చెవులు ఆల్మోస్ట్ పోయినాయి. కుయ్యి అని ఒక సప్పుడు ఆ రేంజ్లో ఒర్రే థియేటర్లో. డాల్బీ అట్మాస్ కూడా పనికిరాదు, ఆ రేంజ్లో సెలబ్రేషన్ అయింది. నేను పోయిన దగ్గర ఆర్టీసీ క్రౌడ్స్ వస్తాను అనమాట, పోయింది మన సంధ్య దాంట్లోనే. అండ్ ఏ రిలీజ్ లెక్క కాకుండా కొత్త సినిమాలు ఇక్కడ మనం చూపెట్టిన కదా రాజమౌళి సార్కి అయితే థ్యాంక్ యూ చెప్పాల్సింది అందరూ. అండ్ ఆఫ్టర్ ఏ డికేడ్ చిన్నప్పుడు చూసిన సినిమా పెద్ద అయ్యే కొద్దీ చూస్తూ సినిమా వారానికి ఒకసారి టీవీలో చూస్తూనే ఉంటాం. మా టీవీలో బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్.
చూసిన సినిమా కోసమే నేను మళ్ళీ పోయినా చూడు. దట్ వాజ్ మై వెరీ గుడ్ థింగ్ దట్ విచ్ ఐ డిడ్. చాలా నేను ఐఎమ్ లైక్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ బాబు ఏడా దొరుకుతుందో నాకు తెలియదు, అని నాకు దొరికేసింది. మీరు పోతారా ఒకసారి కమెంట్ అయ్యూరి, భయ్యా ఏడా నేను రెడీగా ఉండాలా. అండ్ ఒక పేర్ ఆఫ్ సెట్ తీసుకోకపోతే మంచిది. ఏమో ఆ ఎక్సైట్మెంట్ లో మీరు కూడా బట్టలు చింపుకొని ఎగరేస్తారేమో ఓనికి తెలుసు. నేనైతే మంచిగా చింపుకోకుండా పోయినా. ఓ పేరు పెట్టుకొని పోరు ఏమవుతుంది, ఆ టీ-షర్ట్ల మధ్యలో మీ షర్ట్ కూడా ఒకటి ఎగరేసుకొని ఇంకోటి వేసుకొని బయటకు వెళ్ళి. ఈ రేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఎక్కడ దొరుకుతుందో తెలియదు, అని ఈసారి అయితే ఎపిక్ వచ్చేసండి. ఏ తారీఖు పోతారో కమెంట్ చేయరు, నేను కూడా వస్తా, మళ్ళీ చూస్తా. ఏముంది డార్లింగ్ ప్రభాస్ కోసం ఎన్నిసార్లైనా చూడొచ్చు సినిమా పోయేమో కూడా మా ఫ్రెండ్స్తో చెప్తున్నాను అనమాట, నేను బాహుబలి ఎపిక్ పోతున్నాను అని చెప్పి. అంటే సినిమా పోకముందు నేను అనుకున్నా ఏముందిలే చూసిన సినిమానే కదా, అంటే సినిమా చూసేసిన తర్వాత మాత్రం ఏముందిలే సినిమా. ఈ రేంజ్ ఆఫ్ చేంజ్ నాకు ఆ రాజమౌళి సార్ నాకు తెప్పించిన సినిమా చూసి. నేను మీ మహేంద్ర బాహుబలి అన్నట్టు కాదు కానీ నేను మీ మహేందర్ బకోడు సైనింగ్ ఆఫ్. లవ్ యూ, టాటా బై బై, టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వెయిట్ చేయండి, వస్తాను నేను మళ్ళీ.